ఎమ్మెల్యేలు మేము ఏదైనా మీటింగులు పెట్టుకోవాలంటే, లేకపోతే ఏదైనా ఆకస్మిక తనిఖీలకు వెళ్తే, ఏదైనా పని చేయాలంటే ఈ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి అక్కడ అధికారులు ఎదురుకుండా కూర్చోవాల్సి వస్తుంది. మాకు ఒక స్టేటస్ కావాలి, ఒక స్ట్రేచర్ కావాలి అని అడిగారు చంద్రబాబు గారు. బాబు గారు చాలా బాధ్యతాయుతంగా ఒక పనిని పెట్టుకొచ్చారు. దాని పేరు కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ అనేటటువంటి ఒక కార్యాలయం. దీంట్లో 5 ఎంప్లాయీస్ ప్లస్ 5+1 ఒక హెడ్, దాంతోపాటు ఆఫీసు, అలాగే కుర్చీలు, ఫర్నిచర్ వేశారు. ఎంతమంది ఎమ్మెల్యేలు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు? దాన్ని ఏం చేశారు? మీరు ఎమ్మెల్యేల దగ్గరుండి గ్రీవెన్స్ తీసుకోమంటే ఆ గ్రీవెన్సుల్ని ఆ ఉద్యోగులకు అప్పచెప్పడేస్తున్నారు. ఆ గ్రీవెన్స్లో వస్తున్న అత్యధికం ఏంటంటే పెన్షన్. ఈ పెన్షన్ ఇవ్వడమో ఇప్పించడమో ఎవరి చేతిలో ఉంది? ఎమ్మెల్యే చేతిలో ఉంది. ఎమ్మెల్యే చేతిలో ఏమైనా ఉందా? చంద్రబాబు చేతిలో ఉంది. కొత్త పెన్షన్ ఒక్కటి ఇవ్వట్లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. పైగా ఆ స్పౌజ్ పెన్షను, చనిపోయినటువంటి వాళ్ళ స్పౌజ్ పెన్షన్ తప్పించి మరొకటి లేదు. వీళ్ళని అడుగుతున్నారు వాళ్ళు. సమాధానం ఏమని చెప్పాలి వీళ్ళు? రెండవది, అధికారులు కూర్చోబెట్టి రివ్యూలు పెట్టాలి కదా ఎమ్మెల్యేలు. 100కి 80 మంది ఎలాంటి రివ్యూలు పెట్టరు. తమ నియోజకవర్గాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్ర విజన్తో చేయడానికి మనుషుల్ని ఇచ్చి, ఆఫీస్ ఇచ్చి, దానికి 10 లక్షల రూపాయల ఖర్చులు ఇచ్చి, నెల మెయింటెనెన్స్ ప్రభుత్వమే చేస్తుంటే చేయడానికి ఏం బాధ ఎమ్మెల్యేలకి? ఇంకెప్పుడు చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? బాబు గారు ఒక లెక్క ఆలోచిస్తున్నారు, లోకేష్ గారు ఒక లెక్క ఆలోచిస్తున్నారు. ఎమ్మెల్యేలు చెప్పే సాకులకి సమాధానంగా పరిష్కారం చూపెడితే ఏమాత్రం పట్టించుకున్నటువంటప్పుడు నష్టం ఎవరికి, కష్టం ఎవరికి? రాబోయే రోజుల్లో మా ఇష్టం వచ్చినట్టు మేము గెలుస్తామనుకుంటే సాధ్యమా?